తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ ఆవరణలో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్టు చేసిన విధానంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి వస్తుండగా అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నేలపై కూర్చొని నిరసన చేపట్టారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి సునీత, అసెంబ్లీ స్టార్ట్ అవడంతో మార్నింగ్ అవర్స్ లో 10 o'clock టైంలో బీజేవైఎం యువమోర్చాకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా యువజన సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి వాళ్ళు రావడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున గలాట జరిగింది. పోలీసులకు అదేవిధంగా బీజేవైఎంకి సంబంధించి వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ తో వాళ్ళు రావడం జరిగింది. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్లు అన్యాక్రాంతం అవుతున్నాయి, వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కాదు చాలా యూనివర్సిటీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాపాడాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళందరూ నిరసన కార్యక్రమంలో చేయడం జరిగింది. అదే సమయంలో వాస్తవానికి బీజేపీ మద్దతు కూడా ఉంటుంది దానికి. అయితే అసెంబ్లీకి వస్తున్నటువంటి సమయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ లీడర్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే ఒకేసారిగా ఆ ఏరియాకి రావడంతో ఆ గుంపులో ఆయనను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క బీజేపీ లీడర్లను, అదే సమయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి దాదాపు 2-2.5 గంటల పాటు వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి చివరికి వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఆయన తీవ్రంగా పరిగణించారు. ఆయన మళ్ళీ తిరిగి అసెంబ్లీకి 12-12:30 సమయంలో అసెంబ్లీకి చేరుకుని తోటి ఎమ్మెల్యేలు ఇంకా రాలేదేంది మహేశ్వర్ రెడ్డి అని తెలుసుకున్న పాయల్ శంకర్ గారు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీ మొత్తం 7 ప్లస్ కలిపి 8 మంది ఎమ్మెల్యేలు మొత్తం కూడా అసెంబ్లీ ప్రాంగణం బయట ఎమ్మెల్యే ఎంట్రన్స్ ఏదైతే ఉందో వచ్చే దగ్గర అసెంబ్లీ ప్రాంగణం బయట చెట్టు కింద కూర్చున్నట్టుగా వాళ్ళంతా బయట కూర్చున్నారు. దాదాపు అరగంటకు పైగా బయట కూర్చొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, దాదాపు 2-2.5 గంటల పాటు సిటీలో ఎందుకు తిప్పారు, దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా గట్టిగానే ఫైట్ చేశారు. ఎమ్మెల్యేలందరూ కూడా నేల మీద కూర్చొని నిరసన చేశారు. దానికి సంబంధించిన చీఫ్ మార్షల్ వచ్చి మాట్లాడిపోయారు. స్పీకర్ కూడా ఈ విషయం తీసుకెళ్లారు. స్పీకర్ కన్విన్స్ చేసి వాళ్ళనితో నేను మాట్లాడతాను, వాళ్ళ మీద ఎవరైతే అరెస్ట్ చేశారో అసెంబ్లీకి వస్తున్నటువంటి సమయంలో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయం మీద ఆరాధించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అక్కడ వెంటనే పోలీసు అధికారులు పిలిపించి జరిగిన సంఘటన మీద 10 నుంచి 10:30 టైంలో జరిగినటువంటి సంఘటన మీద విచారించి అలాంటి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో స్పీకర్ నుంచి హామీ నేపథ్యంలో దాదాపు అరగంట పైగా చేసినటువంటి నిరసన విరమించారు. కాసేపటి క్రితమే వాళ్ళు మళ్ళీ అసెంబ్లీ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే తమ గొంతు బీజేపీ గొంతు నొక్కే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అని కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఏదైనప్పుడు కూడా దాదాపు అరగంట 40 నిమిషాల పాటు నేలపై కూర్చొని తమ నిరసన కార్యక్రమాలు చేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అండగా నిలబడి దాని తర్వాత అసెంబ్లీ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. నరేందర్, ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి స్పీకర్ కి ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తారా, అనుమతి తీసుకున్నారా? వీళ్ళందరూ టైం చీఫ్ మార్షల్ వచ్చి వీళ్ళతో మాట్లాడారు. స్పీకర్ రమ్మన్నారని చెప్పిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా విరమించి లోపలికి వెళ్లారు. స్పీకర్ ఛాంబర్ లో విరామం తర్వాత వాళ్ళు సపరేట్ గా కలిసి ఉదయం పూట జరిగినటువంటి సంఘటన మీద విచారణ జరుపుతాము, ఖచ్చితంగా ఎవరైతే పోలీసులు యాక్షన్ తీసుకున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి విరమించుకొని అసెంబ్లీ లోపలికి వెళ్లారు. స్పీకర్ తో మాట్లాడుతున్నారు. స్పీకర్ ఎలాంటి హామీ ఇచ్చారు, దానికి ఎలాంటి జరిగిన సంఘటన మీద చేసింది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు, కానీ అక్కడ మహేశ్వర్ రెడ్డికి సంబంధం లేదు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు సిటీలో తిప్పారు అనేది నాకు కావాలి అని గట్టిగానే ఫైట్ చేశారు. అందుకని దీని మీద స్పీకర్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే అసెంబ్లీ ప్రిమిసెస్ లో జరిగినటువంటి సంఘటనలు కాబట్టి స్పీకర్ పరిధిలో ఉంటుంది. స్పీకర్ తగు చర్య తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో కొంత శాంతి అర్థం చేసుకోవాలి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.